అద్వితీయులు ఎవరు? ప్రభైన దేవుడు ఆయన అద్వితీయ సత్యదేవుడై ఉన్నాడు. మరి ఆయన పంపిన ప్రియకుమారుడు అద్వితీయ కుమారుడు అని పిలువబడ్డాడు. మీరు గమనించినట్లయితే సృష్టికర్త దేవాతి దేవుడు ఆయన మాత్రమే అద్వితీయ సత్యదేవుడై ఉంటే, పరలోకములో నుండి ఆయన పంపిన తన ప్రియ కుమారుడు అద్వితీయ కుమారుడు అని పరిశుద్ధ లేఖనములలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. వీరు మాత్రమే అద్వితీయులు. ఈ సృష్టిలో ఎవరైనా అద్వితీయులు అని గనక పెట్టుకున్నట్లయితే అట్టి వారందరూ కూడా ఘోరమైన అబద్ధములు ఆడుతున్నారు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో ఆయన జన్మించి పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మతోనే మరి ఆయన పనిని చేసి సిలువ మ్రాను మీద వ్రేలాడి ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించిన పరిశుద్ధుడు కనుక అద్వితీయ కుమారుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఈ లోకంలో కొంతమంది అబద్ధికులు కూడా వన్ అండ్ ఓన్లీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. చాలా ప్రమాదం సోదరులారా అది. వాళ్ళు హెచ్చించుకున్నవారు, గర్విష్ఠులైన వారు, వాళ్ళు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాప బ్రతుకులు బ్రతుకుతూ జనాల్ని మోసం చేసి అబద్ధముగా వాళ్ళు పేర్లు పెట్టుకుని వాళ్ళు కూడా అద్వితీయులు అనుకొని వాళ్ళకు వాళ్ళే గర్వించి అతిశయిస్తూ ఉన్నారు. కానీ తండ్రి కుమారుడు మాత్రమే అద్వితీయులు. ఆయన సృష్టికర్త అయ్యుండి సమస్తాన్ని కూడా వాటి క్రమమును సృష్టిలో ఏర్పాటు చేసి అద్వితీయ సత్యదేవునిగా ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన కుమారుని ఎరుగుటయే నిత్య జీవము అని తెలియచేశాడు. కనుక ఆ తండ్రిని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని మాత్రమే ఆయన తన సంతానంలో చేర్చుకున్నాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అట్టి అద్వితీయ తండ్రిని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి మనము నిత్య జీవం పొందటానికి తండ్రి మనకు చూపిన కృపలన్నిటినీ సద్వినియోగపరచుకొని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడదాం.